అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి సావరెన్ గోల్డ్ బాండ్ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు వచ్చేసి సావరెన్ గోల్డ్ బాండ్ గురించి చూద్దాము. సో బంగారం ఒక ఆభరణంలాగే చూస్తూ ఉన్నాం కదా మనము. ప్రస్తుతం ఉన్న ఆడవాళ్ళంతా బంగారాన్ని ఒక ఆభరణం, బంగారం ఒక ఆస్తి లాగానే మనం మైండ్లో పెట్టుకొని మనమైతే బంగారం కొంటూ ఉంటాము. ఎందుకంటే బంగారం స్థిరంగా పెరుగుదల ఉంటుంది కాబట్టి మనకైతే బంగారం మీద మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్ అని మనం ఫీల్ అవుతూ ఉంటాం కదా. సో అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మనకు ఆర్బీఐ ద్వారా మనకైతే గోల్డ్ బాండ్స్ అనేది ఇష్యూ చేస్తూ ఉంది. చాలా వరకు తెలియదు అనమాట ఇవి. సో బాగా ఎడ్యుకేటెడ్ పీపుల్కి అయితే తెలిసి ఉంటుంది. సో నాన్ ఎడ్యుకేటెడ్ పీపుల్కి అయితే తెలియదు అనమాట. సో ఈ వీడియో ద్వారా వాళ్ళకి తెలిసి ఒక చిన్నగా వాళ్ళకు ఉపయోగం అయితే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. సో అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో ఆర్బీఐ అనేది ఇష్యూ చేస్తుంది. సో ఈ సావరెన్ గోల్డ్ బాండ్స్ ఎప్పటి నుంచి మనకు ఉన్నాయి అంటే 2015 నుంచి స్టార్ట్ అయ్యి 16, 17 నుంచి అయితే ఉందన్నమాట. మనకు అంటే వెలుగులోకి వచ్చింది సావరెన్ గోల్డ్ బాండ్స్ ఉన్నాయి అని చెప్పి. సో ఆర్బీఐ ఎవరు ఇస్తారు మనకు సావరెన్ గోల్డ్ బాండ్స్ అంటే ఆర్బీఐ, లేదంటే బ్యాంక్స్ రూపంలో బ్యాంక్లో వెళ్ళి తీసుకోవచ్చు. స్టాక్ మార్కెట్లో కూడా ఉంటుందన్నమాట. సో ఇది మనం తీసుకుంటాం, మంచిగానే ఉందండి. దాన్ని ఎన్ని ఇయర్స్కి మనం అమ్మాలి అంటే 8 ఇయర్స్ తర్వాత మనమైతే అమ్మేయచ్చు అనమాట. ఓకేనా. సో లేదండి నేను 8 ఇయర్స్ వరకు ఉంచలేను, సో అలాంటప్పుడు నేను అమ్మేయాలి మిడిల్లోనే అనుకుంటే మీరు అమ్మేసుకోవచ్చు. అలాంటప్పుడు మీకు ట్యాక్స్ అయితే ఉంటుందన్నమాట. సో మీరు అమ్మడంలో ట్యాక్స్ ఉంటుంది, మీకు వచ్చిన అమౌంట్లోనే వాళ్ళు ట్యాక్స్ పట్టుకొని మీకైతే ఇస్తారనమాట. సో మీకు మేకింగ్ ఛార్జెస్ కానీ, వ్యాట్ కానీ, జిఎస్టీ కానీ ఏం ఉండదు. సో అలాంటప్పుడు మీకు బాండ్స్, మన గోల్డ్ జ్యువెలరీ లాగానే బాండ్ మీద కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. సో మనం ఒకవేళ గోల్డ్ కొన్నామనుకోండి 18% ఉంటుంది మేకింగ్ ఛార్జెస్, వ్యాట్, జిఎస్టీ 3% ఉంటుంది. సో అలాగే వాళ్ళ మేకింగ్ ఛార్జెస్ ఆ జ్యువెలరీ బట్టి మనకు ఆ కాస్ట్ అయితే వేస్తారు కాబట్టి సో ఇవన్నీ మనం జ్యువెలరీ రూపంలో ఎక్స్ట్రాగా పే చేస్తూ ఉంటాము. సో అలాంటప్పుడు గోల్డ్ బాండ్స్ ఓన్లీ బంగారం రేటుకు మాత్రమే మనకైతే వస్తుందన్నమాట. సో అలాంటప్పుడు బెస్టే కదా గోల్డ్ బాండ్ అనేది. ఇప్పుడు మీరు ఒకసారి గోల్డ్ బాండ్ కొనాలి అనుకుంటే మీకు ఓన్లీ గోల్డ్ రేట్ ఎంత ఉంటే ఆ రోజు రేటుకే మీకు ఆ బాండ్ అయితే ఇష్యూ చేస్తారనమాట. సో మీకు ట్యాక్స్ మినహాయింపు కూడా ఉంటుంది. సో ఇందులో నో వ్యాట్, నో మేకింగ్ ఛార్జెస్ ఉంటుంది కాబట్టి గోల్డ్ బాండ్ అనేది బెస్టే. అంటే మాకు ఆభరణం వద్దు, మాకు ఎలాంటి ఆభరణాలు అవసరం లేదు, మాకు బాండ్ రూపంలో అంటే గోల్డ్ బాండ్ రూపంలోనే మనీగా కావాలి అనుకున్న వాళ్ళకైతే ఇది బెస్ట్ అనమాట. సో ఇది ఇచ్చేసి కూడా మీరు మళ్ళీ ఆభరణం కూడా చేయించుకోవచ్చు అనమాట. సో ఆ మనీతో. సో ఓకేనా. సో దీనికి వచ్చేసి ఇంట్రెస్ట్ కూడా వస్తుందన్నమాట. 2.5% ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. సో ఇంట్రెస్ట్ మీద ట్యాక్స్ అయితే కట్టాలన్నమాట. మీకు వద్దు లాస్ట్ వరకు మేము పెట్టుకుంటామంటే మీకు ఎలాంటి ట్యాక్స్ ఉండదన్నమాట. ఓకేనా. 2.5% వరకు మీకు ఇంట్రెస్ట్ అయితే ఉంటుందన్నమాట. సో మనీ ఉంటుంది, మీకు ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి గోల్డ్ కన్నా ఇది కొంచెం బెస్టే అని చెప్పాలి. సో నేను లాస్ట్ వీడియో మీకు నా ఛానల్లో చూసినట్లయితే మీకు ఆల్రెడీ చెప్పాను, మీకు ఒక ఆభరణంగా, ఒక ఆస్తిలాగా చూడకుండా బంగారాన్ని ఇన్వెస్ట్మెంట్గా చూసిన వాళ్ళకి ఈ వీడియో మంచిగా యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా. 8 ఇయర్స్ తర్వాత మీరైతే అమ్మేయచ్చు కాబట్టి సో ఆ 8 ఇయర్స్ తర్వాత మీరు హ్యాపీగా నో ట్యాక్స్ ద్వారా అమ్మేయచ్చు అనమాట. సో ఎంత కొనచ్చు మనం, ఒక మనిషి అంటే ఒక వ్యక్తి 1 గ్రామ్ నుంచి 20 kgs వరకు కొనేయచ్చు అనమాట. సో బ్యాంక్లో డిపాజిట్ చేసి మనీని వాళ్ళైతే బాండ్ రూపంలో మీకు ఇస్తారనమాట. సో పెట్టుబడిగా కూడా గోల్డ్ బాండ్స్ అనేది మీరు పెట్టుకోవచ్చు. సో అందుకే చెప్తున్నాను 1 గ్రామ్ నుంచి వాళ్ళు ఇష్యూ చేస్తారనమాట. సో దాంతో లాభాలు అంటే మనకు పేటిఎం, ఫోన్పే, గూగుల్ పేలో కూడా మనం కొనుక్కోవచ్చు అనమాట గోల్డ్ బాండ్స్ని. సో మీరు ఇందులో కూడా మీరైతే గోల్డ్ బాండ్స్ని కొనుక్కోవచ్చు. సో అలాంటి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 లక్షలు పెట్టి గోల్డ్ బాండ్ కొనుక్కున్నారు, మీ దగ్గర మనీ ఉంది, సరే వెళ్ళి కొనుక్కున్నారు. అలాంటప్పుడు మీకు ఇంట్రెస్ట్ వచ్చేసి 2.5% వస్తుంది కాబట్టి ఓవరాల్గా 25,000 మీకు విత్ ఇంట్రెస్ట్తో ఉంటుంది కాబట్టి సో అది మీకు 2 times వాళ్ళు ఇస్తారనమాట. సో 12,500 ఉంటుంది.
సో దీనికి మీరు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉంది. సో మీరు అదే మాకేం అవసరం లేదు, 8 ఇయర్స్ తర్వాతనే నేను ఏ మనీ అయినా తీసుకుంటాను అనుకుంటే, సో మీరు అంతా మనీ 8 ఇయర్స్ తర్వాత తీసుకుంటే మీకు ఎలాంటి ట్యాక్స్ ఉండదన్నమాట. వడ్డీ మీద కూడా నో ట్యాక్స్ అయితే ఉంటుంది. సో ఈ ఫెసిలిటీ మీకు కావాలంటే మీరైతే 8 ఇయర్స్ ఆగాల్సిందే. 8 ఇయర్స్ వరకు మీరు ఆగి మీరు తీసుకుంటేనే మీకు ఒక లాభం అనేది ఉంటుంది. మిడిల్లో అమ్మేశారనుకోండి మీకు ఎలాంటి లాభాలు ఉండవన్నమాట. సో మీరు ఇంకొచ్చేసి ఆన్లైన్లో డిపాజిట్ చేసి 50 రూపీస్ వరకు తగ్గుతుందన్నమాట. మీరు మనీ కట్టాలి అనుకుంటే ఆన్లైన్లో మీరు కానీ మనీని ఒకేసారి డిపాజిట్ చేశారనుకోండి, అప్పుడు 50 రూపీస్ మీకు 1 గ్రామ్ మీద తగ్గుతుంది. సో ఇది వచ్చేసి ఒక లాభమే కాబట్టి మీరు ఇలా ట్రై చేయండి. సో ఓకేనా, మీకు ఆన్లైన్లో ప్రూఫ్స్ ఉంటాయి, అలాగే మీకు 50 రూపీస్ తగ్గుతుంది కాబట్టి మీకు ఓవరాల్గా అందులో లాభమే వస్తుంది కాబట్టి సో ఆన్లైన్లోనే డిపాజిట్ అయితే చేసుకోండి. ఓకేనా, యూనిట్స్ రూపంలో ఉంటుందండి. ఇది గోల్డ్ రూపంలో అంటే గ్రామ్స్ రూపంలో ఉండదు, యూనిట్స్ లాగా 1 యూనిట్ 2 యూనిట్స్ అలాగనమాట. మనకు 1 గ్రామ్ 2 గ్రామ్స్ అలాగా యూనిట్స్ రూపంలో ఉంటుందన్నమాట. ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది కాబట్టి ఇది కూడా లాభం కిందకే వస్తుంది. 3 to 4 టైమ్స్ అయితే ఆర్బీఐ రిలీజ్ చేస్తుంది. సో దాన్ని అయితే మీరు చూసుకుంటూ ఉండాలి. మీకు ఆన్లైన్లోనే చూసుకుంటూ ఉంటే మీకు కనిపిస్తుంది. ఒక టైం నుంచి ఇంకో టైం వరకు ఉంటుందన్నమాట. సో ఆ టైంలోనే మీరు ఆర్బీఐకి కానీ బ్యాంకుకి కానీ పోస్ట్ ఆఫీస్కి కానీ వెళ్ళి తీసుకోవచ్చు అనమాట. వాళ్ళని అడిగితే వాళ్ళు మీకు టైం చెప్తారు. మనీ మీకు ఎంతలో కొనుక్కోవాలో వాళ్ళన్నీ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు. బాండ్స్ అయితే మీకు ఇస్తారనమాట. ఓకేనా, లేదు నాకు ఇప్పుడు మిడిల్లో కావాలి, ఇప్పుడే నేను కొనుక్కుంటాను, నా దగ్గర మనీ ఉందంటే సెకండరీ మార్కెట్ అని, అంటే డీమ్యాట్ అకౌంట్ ఉంటే డిమ్యాట్ అకౌంట్ ట్రేడింగ్ అకౌంట్లోనే మీరు కొనుక్కోవచ్చు. సో అక్కడైతే మీకు 8 ఇయర్స్ మేము ఉంచుకోలేము, మధ్యలో అమ్మేస్తాము అనుకున్న వాళ్ళకి స్టాక్ మార్కెట్లో వెళ్ళి అమ్ముతారు కాబట్టి సో అలాంటప్పుడు మీరైతే కొనుక్కోవచ్చు అనమాట. సో అది కూడా మీకు మంచిగా యూజ్ అవుతుంది. సో మీరు ఒకవేళ వాళ్ళు 8 ఇయర్స్ వాళ్ళు పెట్టుకోకుండా 4 ఇయర్స్ తర్వాత అమ్మేశారనుకోండి, మీకు మిగతా 4 ఇయర్స్ మీరు పెట్టుకున్నారంటే మీకు కన్ఫామ్గా మీకైతే ఆ 4 ఇయర్స్ బెనిఫిట్ వస్తుంది. ఈ 4 ఇయర్స్ మీకు తక్కువ టైమే అనిపిస్తుంది కాబట్టి సో అది చాలా వరకు మీకు మంచిగా యూజ్ అవుతుంది. 4 ఇయర్స్ మనీ కూడా మీకు సేవ్ అయినట్టే అవుతుందన్నమాట. సో ఓకేనా, సో అలా కూడా మీరు సెకండరీ మార్కెట్లో కూడా కొనుక్కోవచ్చు. సో గ్రో యాప్లో కూడా మీరు ఎస్జీబీ బాండ్స్ని అయితే కొనుక్కోవచ్చు. ఆర్బీఐ కూడా ఇచ్చేయచ్చు అనమాట. ఆఫ్టర్ 8 ఇయర్స్ మీరైతే ఆర్బీఐకి కూడా ఇచ్చేసి మనీ అయితే తీసుకోవచ్చు. సో మినిమం 5 ఇయర్స్ పెట్టుకున్నారనుకోండి, మీకు స్టాక్ మార్కెట్ కానీ లేదంటే డీమ్యాట్ మార్కెట్ అంటే డీమ్యాట్ అకౌంట్లో కానీ మీరైతే అమ్మేసుకోవచ్చు. సో మీకు ట్యాక్స్ అయితే ఉంటుంది కన్ఫామ్గా. అంటే మినిమం 5 ఇయర్స్ ఉంచకుండా మధ్యలో మీరు అమ్మేసుకున్నారనుకోండి ట్యాక్స్ కన్ఫామ్గా కట్టాలి. సో మీరు ఇప్పుడే కొనాలి అనుకుంటే సెకండ్ హ్యాండ్లో కొనండి. గ్రో యాప్ ద్వారా కూడా ఉంటుంది. సో వాల్యూ కూడా మీకు తగ్గించి అడగచ్చు. సో వాళ్ళు ఇన్స్టెంట్గా వాళ్ళకి మనీ కావాలి కాబట్టి తక్కువ కూడా అమ్మే ఛాన్సెస్ ఉంటుంది. సో 4 ఇయర్స్ కూడా హోల్డ్ చేసుకొని మీరైతే అమ్ముకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఒకవేళ వాళ్ళు 4 ఇయర్స్కి అమ్మేశారనుకోండి, మీరు 4 ఇయర్స్ తర్వాత హోల్డ్ చేసుకొని మళ్ళీ అయితే మీరైతే అమ్మేసుకోవచ్చు అనమాట. ఓకేనా, అది కూడా మీకు మంచిగా యూజ్ అవుతుందని నేను చెప్తున్నాను. సో మీరు కొనాలి అనుకుంటే సెకండరీ మార్కెట్లో కూడా బాండ్స్ అయితే కొనుక్కోవచ్చు. సో బ్యాంక్లో బాండ్స్ ఇస్తారు, ఎక్కడెక్కడ ఇస్తారని నేను ఇక్కడ రాశాను అనమాట. మినిమం 1 గ్రామ్ అంటే 1 యూనిట్. సో ఎంత అయితే కొనచ్చు, ఒక పర్సన్ ఎంత కొనచ్చు అంటే మినిమం 1 గ్రామ్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది. మ్యాక్సిమం 4 కేజెస్ అయితే కొనుక్కోవచ్చు అనమాట. ఇక్కడైతే ఫిజికల్ గోల్డ్ అనేది ఉండదన్నమాట. సో మీరు నార్మల్ వేసుకునే జ్యువెలరీ అయితే మీకు ఇక్కడ దొరకదు. సో ఓన్లీ బాండ్ మాత్రమే దొరుకుతుంది అనమాట. సో ఎస్జీబీ సావరిన్ గోల్డ్ బాండ్స్ కొని మీరైతే గోల్డ్ రూపంలోనే ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టు ఉంటుంది. గోల్డ్ పెరుగుతూ ఉంటే మీకు పెరుగుతూ ఉంటుంది అన్నమాట రేటు. ఓకేనా, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, ఇంకేదైనా డౌట్స్ ఉన్నాయా కామెంట్ రూపంలో చెప్పండి. సో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ, బాయ్.